ఫ్లవర్ అనుకుంటేవా మోదీ వైల్డ్ ఫైర్ ఇది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 48 స్థానాల్లో బీజేపీ విజయకేతనం. ఆమ్ ఆద్మీ కోటకు బీటలు నిండా ముంచిన అవినీతి మరకలు ప్రభావం చూపిన షీల్ మహల్ వివాదం. ఒంటరిగా పోటీ చేసి బొక్కబోర్ల పడ్డ కేజ్రీవాల్ చివరకు తన నియోజకవర్గంలోనూ ఓటమి అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. నెక్స్ట్, కేజ్రీ కొంప ముంచిన లిక్కర్ కవితే సూత్రధారి. దేశవ్యాప్త అటెన్షన్తో ఇమేజ్ డ్యామేజ్. లిక్కర్ పాలసీ తయారీలో అవకతవకలు, 2000 కోట్ల అవినీతి ఆరోపణలు, అరెస్ట్ అయిన తొలి సీఎంగా నెగటివ్ మార్క్. ఇదే కేసుతో సిసోడియాకు సైతం ఓటమి. అవినీతి వ్యతిరేకమంటూనే ఊబిలోకి. లిక్కర్ పాలసీలో చక్రం తిప్పిన కవిత సౌత్ గ్రూప్ లీడర్గా ఈడీ ఛార్జ్షీట్లోకి, ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు. ఆపు కొంప ముంచింది ఇదే కుంభకోణం. 12 ఏళ్లకే జాతీయ పార్టీ గుర్తింపు. అవినీతి ఆరోపణలతో పరాజయం. ఆప్ ఓటమి కవిత పుణ్యమేనన్న కాంగ్రెస్ అంటూ చూస్తా ఉన్నాం. సో కేటీఆర్ ట్వీట్ చేసిండు. సో దాని ఏమైంది ప్రభావం? కేటీఆర్ ట్వీట్ చేసిండు కాబట్టి చాలా స్పష్టంగా ఏం ట్వీట్ పెట్టాడు ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఎందుకంటే ఇది అందరూ ఇంట్రెస్టింగ్గా నిన్న చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది, చూడాలి కూడా. ఎందుకంటే కవిత పైన భారీ కుట్రగా నేను బలంగా చెప్పగలుగుతా. ఎందుకంటే వీళ్ళ స్ట్రాటజీస్ నాకు తెలుసు కాబట్టి, వీళ్ళ ఇంటర్నల్గా జరుగుతున్న విషయాలు అన్నీ తెలుసు కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. కాంగ్రెస్ టు రాహుల్ గాంధీ ఫర్ విన్నింగ్ ద ఎలక్షన్ ఫర్ బీజేపీ ఎట్ అగైన్ వెల్ డన్ అంటూ మాట్లాడాడు. సో ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, అసలు కారణం తెలుసుకోవాలి. కేటీఆర్ ఇవి చిల్లర కామెంట్స్, చిల్లర ట్వీట్లు చేస్తే నువ్వు చేసిన కామెంట్ ఏంది, నీ చెల్లని టార్గెట్ చేయాలి. మొత్తం కాంగ్రెస్ బీజేపీ ఈ 2 పార్టీలు, ఇటు ఈవెన్ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మీ చెల్లని టార్గెట్ చేయాలని చెప్పేసి ఆ ట్వీట్ చేసినావు. అది అందరికీ తెలిసే విషయమే. సో ఏం జరుగుతుంది, నిన్నంతా ఈ పోస్ట్ పెట్టగానే అందరూ ఏం చేశారు, కవిత ఢిల్లీ లిక్కర్స్కి తెరపై తీసుకొచ్చేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కవితను టార్గెట్ చేస్తూ ఉన్నారు. అంటే కవిత పైన పరోక్షమైనటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆమె యొక్క బీసీ నినాదం కానీ మిగతా ఆమె వీళ్ళు చెప్తే వీళ్ళు ఏమన్నారు, ఇంట్లో డిస్కషన్ అయింది, నువ్వు రాజకీయంగా కొన్ని రోజులు స్తబ్దుగా ఉండు, ఎక్కడ యాక్టివిటీ చేయకని చెప్పేసి అన్నారు. కానీ ఆమె ఆల్రెడీ బీసీ ఉద్యమాల్లో కానీ వివిధ కార్యక్రమాల్లో ఆల్రెడీ పాల్గొంటూ ఉంది. సో వాళ్ళు చెప్పిన మాట ఇంటలేదు కాబట్టి ఆమెను టార్గెట్ చేసి రాజకీయంగా అనగదొక్కాలంటే ఒక ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున కేటీఆర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దానిలో భాగంగానే ఆయన నిన్న ట్వీట్ చేసిండు. దానికి కౌంటర్లు పడుతూనే ఉన్నాయి. నిన్నటి నుంచి విపరీతమైన ఇక ట్విట్టర్లో సోషల్ మీడియా అయితే విపరీతమైన ట్రెండింగ్ ఇదే జరుగుతూ ఉంది. సో అరవింద్ కేజ్రీవాల్ ఒకప్పుడు ఈ పేరు జాతీయ స్థాయిలో మారుమోగిపోయింది. 2011లో ప్రఖ్యాత సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక దీక్షలో ఆయన సెంటర్ పాయింట్గా ముందుకు వచ్చారు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి అవినీతి వ్యతిరేక నిర్ణయం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే యోధుడు ఒకడు దొరికాడని సాధారణ ప్రజలు సంతోషించారు. ఢిల్లీలో పోటీ చేస్తే వరుసగా 3 పర్యాలు గెలిపించారు. కానీ ఆప్ సైతం అధికార రాజకీయ రుచిలో పడిపోయిందన్న విమర్శలు ఎదుర్కొన్నది. అందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో సౌత్ గ్రూప్ కీలకంగా వ్యవహరించినట్టు ఈడీ ఆరోపిస్తున్నటువంటి లిక్కర్ పాలసీ కేసు కేజ్రీవాల్ పై ఆయన పార్టీపై అవినీతి మరక వేసింది. దానికి తోడు ప్రాంతీయ పార్టీలు కథం చేసేందుకు కంకణం కట్టుకున్న బీజేపీ వేసిన ఎత్తులు, సుదీర్ఘ అధికారంతో తోడైన ప్రభుత్వ వ్యతిరేకత, కీలక నేతలు జైలు పాలై కుంటుపడిన అభివృద్ధి కార్యక్రమాలు ఆప్కు అన్ని వరుస శాపాలయ్యాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాన్ని మూటగట్టాయి. సో రాసి పెట్టుకోండి, ఇదొకటి ఢిల్లీ లిక్కర్ స్కాము, ఇంకోటి ఖలిస్తానీ ఉద్యమం. ఈ 2 ప్రధానమైన అంశాలు ఇది ఆమ్ ఆద్మీ పార్టీని మట్టి కనిపించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క భవిష్యత్తును అంధకారంలోకి నెడతాయనే విషయం తెలుస్తోంది. ఎందుకంటే ఖలిస్తానీ ఉద్యమం ఏంటో దేశాన్ని విచ్ఛిన్నం చేసిన కుట్ర, రెండోది మద్యం కుంభకోణం. వీళ్ళు అవినీతి వ్యతిరేక ఉద్యమం చెప్పేసి అవినీతిలో కూరుకుపోయినారు. కాబట్టి ఈ 2 అంశాలు కూడా ప్రజలు ఎప్పటికి కూడా ఆమ్ ఆద్మీ పార్టీని చేరదీయరు అనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి.